వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావుకి మధ్య ఏ రకంగా వార్ నడిచిందో మనం చూసాం ఈ 5 సంవత్సరాల కాలంలో. సో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి ఆయన చెప్పడం తెలియదు. ఈయన అవినీతి చేశాడు ఆయన కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి మనం చూసాం. అయితే నిన్నైతే ఒక సంచలనం చోటు చేసుకుంది. ఉదయం పోస్టింగ్ ఇచ్చారు, సాయంత్రం రిటైర్మెంట్ జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఉదయం పోస్టింగ్, సాయంత్రం రిటైర్మెంట్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబి వెంకటేశ్వరరావు. సుదీర్ఘ విరామం తర్వాత న్యాయ పోరాటాల పుణ్యమాని ఉదయం డ్యూటీలో చేరి సాయంత్రం పదవి విరమణ చేయడంలో దేశంలో ఇదే ప్రథమం కావచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఒక వెలుగు వెలిగి వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురైన సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉదయం ఎట్టకాలకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనకు ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. ఉదయం ఏబి వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తన కల నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో ఛార్జీ తీసుకున్న నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈరోజు నా పదవి విరమణ రోజు. ఈరోజు పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న, సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి, విధుల్లో చేరాను. ఇప్పటికీ ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫామ్తో రిటైర్ కావడం వల్ల నాకు అలా నెరవేరినట్లుగా భావిస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో ఈయనకు ఉదయం పోస్టింగ్, రిటైర్మెంట్ రోజే ఎందుకు పోస్టింగ్ ఇచ్చారంటే కొన్ని బెనిఫిట్స్ పోతాయని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో మనకి ఆయనకు ఏబి వెంకటేశ్వరరావుకి అన్యాయం జరగకూడదని చెప్పి ఆయనకైతే పోస్టింగ్ ఇచ్చారు. అండ్ ఈవినింగ్ ఆయన రిటైర్మెంట్ అయ్యారనమాట. సో ఆయనకున్నటువంటి బెనిఫిట్స్ కోసమే ఇదంతా జరిగిందని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది.